Hi, I am Dr. Malyadri Paladugu, consultant surgical oncology and robotic surgeon at Karthikeya Specialty Clinics. మన దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు ఇలా క్యాన్సర్ రాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ కనిపెట్టారంట కదండీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు అయితే మనకి ఎవిడెన్స్‌లో ఓన్లీ ఒక సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే వ్యాక్సిన్ ఉందండి. అది కూడా ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్‌గా ఎందుకొస్తుంది అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వల్ల వస్తుంది. అది సెక్సువల్ ఇంటర్‌కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఫీమేల్‌కి కూడాను అఫెక్ట్ అవుతుంది. అది చాలా కాలం ఉండడం వల్ల వాళ్ళలో క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ప్రివెంట్ చేయడం కోసము ఆ వైరస్‌కి అగైనెస్ట్‌గా వ్యాక్సిన్ అనేది తయారు చేశారనమాట. దాన్ని హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అంటాము. సో, దాన్ని ప్రివెంట్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది అవాయిడ్ చేస్తుందనమాట. ఇది వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనేసి అడుగుతుంటారనమాట. జనరల్‌గా 9-14 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆడపిల్లలకి 2 డోసెస్‌లోను, 14-45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి 3 డోసెస్‌లోను ఇస్తామనమాట. అది కూడాను మనం ఇవ్వగలిగితే ముందుగా ఫస్ట్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్ కంటే ముందుగానే ఇవ్వగలిగితే దట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ ద కిడ్స్. సో, అందరికీ ఎవరైతే గర్ల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి హెచ్‌పివి వ్యాక్సినేషన్ తీసుకునేలాగా. థ్యాంక్ యూ.